1 గంటకి, 4 గంటలకి, 7 గంటలకి. నీకెక్కడ ఐస్ క్రీమ్ ఇది? ఏంద్రా నోరు ఎలగొట్టి చూస్తున్నావా? ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహార్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనమైతే కాకినాడలో సర్కస్ అన్నమాట. 20 సంవత్సరాల క్రితం వచ్చింది సర్కస్. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సో ఫ్రెండ్స్, ఈ సర్కస్ అనేది మొత్తం ఫుల్ షో మొత్తం చూపిస్తాను. లాంగ్ వీడియో అవుతుంది, కానీ చూడండి లాంగ్ ఎంత అవుతుంది వీడియో అని చెప్పి స్కిప్ మాత్రం చేయొద్దు. చాలా బాగుంటుంది వీడియో అయితే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా కాకినాడలో బింగో సర్కస్ మయ నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందంట, మళ్ళా ఇప్పుడు నా కళ్ళతో చూపిస్తా చూసాను మాయ. ఈ బింగో సర్కస్ అన్నది ఎంట్రీ టికెట్స్ 4 విధాలుగా డివైడ్ చేశారు. ఒకటి 100 రూపాయలు, 200, 300, 400 ఇలా 4 లైన్లు అయితే పెట్టారు మాయ. నేను టికెట్లు తీసుకుని లోపలికైతే బయలుదేరిపోయాను. ఎంట్రన్స్ లో లైటింగ్స్ తో అదరగొడిశారు. లోపలికి వెళ్లే ముందు నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మాయ. ఎందుకంటే లైవ్ లో నేను ఎప్పుడు చూడలేదు. లోపలికైతే వచ్చేసాం మాయ. చుట్టూ కూడా కుర్చీలేసి కూర్చోబెట్టారు. ఇంకా షో అయితే స్టార్ట్ అవ్వలేదు. ఏంటి మధ్యలో ఒక నెట్ టైప్ లో పెట్టారు. లైట్స్ అయితే చుట్టూ కూడా చీకటిగానే ఉంది. వాళ్ళు చేసి విన్యాసాలు చూడడం కోసం ఒక లైటింగ్ అయితే బాగా అరేంజ్ చేశారు మాయ. షో అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ షో స్టార్ట్ అవ్వగానే అందులో 2 జోకర్స్ అనుకుంటా, మిగతా 4, 5 వైట్ కలర్ లో డ్రెస్ వేసుకుని వచ్చారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారన్నది. మాయా చెప్పడం మర్చిపోయాను. షో టైమింగ్స్ అయితే మనకి డైలీ 3 షోలు అయితే వేస్తారు మాయా. 1 గంటకి, 4 గంటలకి, 7 గంటలకి. సో మేమైతే 7 గంటల షోకి అయితే వచ్చేసాం. లోపల 4 వరుసల కింద కూర్చోబెట్టారు. 400 రూపాయల టికెట్ అయితే దగ్గరగా చూడొచ్చు, 100 రూపాయల టికెట్ దూరంగా చూడొచ్చు. సో మేమైతే 100 రూపాయల టికెట్ అయితే వచ్చాం. ఎందుకంటే ఫ్యామిలీ బడ్జెట్ కదా, అన్ని చూసుకోవాలి మాయా. ఓరు ఓరు, ఓ మై గాడ్, వావ్, ఏం జంప్ చేసి ఉండ్రు బాయ్. ఓ షిట్. పర్ఫెక్ట్ టైంలో వాటిని క్యాచ్ చేయాలి, లేదంటే జస్ట్ మిస్ అయిపోతారమే. అందుకే కింద నెట్ కూడా అరేంజ్ చేశారు. ఒకవేళ కింద పడినా ఏమవదు, ఆల్రెడీ పట్టాడు కూడా, జంప్ బాగానే చేస్తాడుగా. ఇది నెక్స్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ అయిన 5 నిమిషాలకి మొత్తం నెట్ అంతా రిమూవ్ చేసి తర్వాత సెకండ్ గ్రూప్ అయితే వస్తుంది. ఓ వడ్డీ అమ్మ, ఏంది ఇదే? నిజంగా మనిషేనా? ఇచ్చ బాబాయ్. వీళ్ళు గ్రూపులుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క గ్రూప్ అనేది పోగొట్టు చెప్పి చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ గ్రూప్ వస్తుంది. వెంటనే నెక్స్ట్ గ్రూప్ వచ్చేటప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగుంది. వీళ్ళు ఏంటి గాల్లో ఊగుతున్నారు. ఇదేమో నెక్స్ట్ గ్రూప్ జెండాలు పెట్టుకుని చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇది నెక్స్ట్ గ్రూప్ ఏం చేస్తుంది, బాల్ తో ఆ బాల్ పెట్టుకుని అటు ఇటు కాల్ మధ్యలో తిప్పుతుంది.
అరే రింగిల్ బెల్ల తిప్పుతుందిగా. అరే నీకెక్కడ ఐస్ క్రీమ్ ఇది లేదు మ్యా. షో అయితే మనకి 2.5 hours ఖచ్చితంగా ఉంటది. అందువల్ల ఏదన్నా కావాలంటే బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడే అమ్మేస్తారు, మనం తీసుకొచ్చి కూడా. కాకపోతే ₹1 ఎక్స్ట్రా ఉంటది. ఈ సర్కస్ చూడాలంటే చాలా ఓపిక ఉండాలి మ్యా. ఏంద్రా నోరు ఎలగొట్టి చూస్తున్నావా? ఏమో ఆడుతున్నారా? 2 కలిసి సరిపోట్లేదురా మాయా. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ గ్రూప్ వస్తుంది. ఓహో దేంద్రా ఆడుకుంటున్నారా, సర్కస్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇంకో గ్రూప్ వస్తుంది. ఇంతకీ వీళ్ళు ఇంచుమించుగా 15 మెంబర్స్ ఉంటారు అనుకుంటా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటెంట్ అనుకుని దాని తగ్గట్టుగా డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే ఒక 15 minutes 10 minutes లో వెంటనే రెడీ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు. బాగుంది.
షో మధ్యలో ఈ షోని చూస్తున్న చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని స్టేజ్ పై తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఆడించారు మాయా. ఓరి ఏంద్ర తలముఖ వేసి చూస్తున్నావు. ఏందది, ఆ రింగులు ఏంది, ఆ తిప్పడం ఏంది, ఇలా చెయ్యాలంటే చాలా కష్టమే, కొంతమందికి సాధ్యం అవుద్ది. లాస్ట్ లో మోటార్ సైకిల్ తో విన్యాసాలు చేశారు, బాగానే ఉంది. అంతేమయ్య, సర్కస్ అయితే అయిపోయింది, బయటకైతే వచ్చేసాం. నాకైతే 100 రూపాయలకి ఈ షో అన్నది వర్తే అనిపిస్తుంది మాయా. వీడియో మొత్తం చూసుంటే కనుక మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చుట్టూ ఉన్న ఫ్లెక్సీలు కూడా చూద్దాం. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అంతేమయ్య, అయిపోయింది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.